మోనా, నెక్స్ట్ మనం తీయబోయేది హీరో హీరోయిన్ కి మ్యూజిక్ నేర్పించే సీన్. వెళ్ళి వాళ్ళకి సీన్ వివరించు. డైరెక్టర్ నమస్తే సార్. పర్లేదు, కూర్చో కూర్చో. ఇదిగో ఈడు మా బామ్మర్ది గొంతం గంగాధరం అని, ఆడి ఈడు బామ్మర్ది. ఇవాళ నుంచి వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చుని సినిమా పనులన్నీ చూసుకుంటారు. నువ్వు మాత్రం బాగా చెయ్యి. అరే బామ్మర్ది, దగ్గరుండి అన్ని జాగ్రత్తలు చూసుకో. అట్టగా భయ, ఏ కంగారు పడక, కదా ఇక్కడ పనులన్నీ చూసుకుంటాను. ఏ కంగారు పడక, ఇక్కడ పని చూసుకోరానుక. నమస్తే సార్. నమస్తే అంటే బాబు, ఇష్టేలుగా సెకండ్ అవలో పెట్టి ముందు చేయదు కదా డైరెక్టర్ది. ఓ హలో సార్. ఇదో డైరెక్టర్, నా పేరు గొట్టం, తేడా వస్తే కట్టం. కట్టం అసలు ఎంతకి ఈ ఆటకి ఎయిట్ ప్లాన్ చేసిన వేటే చెప్తా. హలో ప్రొడక్షన్, ఓ జ్యూస్ సార్ కి. హలో, ఇక్కడ ఇంకో సగం మనిషి ఉన్నారు. సారీ, జ్యూస్ నర. ఏ బాగుండే డైరెక్టర్ ఏర్పాటు బాగా చేస్తాడు. ఇలాగైతే మాకు ఓకే, సూపర్ ప్లానింగ్. ఇక నిలబడి చూస్తున్నావు ఏంటి? ఇది పని చూసుకో. హాఫ్ బ్రెయిన్ వాళ్ళతో అప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. ముందు ముందు ఇంకెన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో ఏంటో. పిచ్కాక్, షల్ వి గో ఫర్ ఎ టేక్? ఎల్లాద్దాము. అబ్బో, తెలుగుని తురిమేస్తున్నావుగా. సౌండ్ స్టార్ట్, కెమెరా బయట వాళ్ళు టేక్ వన్, యాక్షన్. ఏమి ఇది మ్యూజిక్? కొంచెం నేర్పించు బాబు, నేర్చుకుంటాం. గిటార్ పట్టుకోవడమే చేత కాదు, ఎలా నేర్చుకుంటావు? ఎలా పట్టుకోవాలో చెప్పు. ఆడవాళ్ళకి చెప్పరాదు. అంతేనే, ఇంకేదైనా ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం దా నువ్వు. నేనే ప్రాబ్లం అయితే మరి నాకు మ్యూజిక్ నేర్పించడానికి నువ్వెందుకు వచ్చావు? వేరే దారి లేక. ఇది కాదు డయలాగ్. నీకు బుర్ర లేదు. నీకు కాదయా, నాకు లేదు. నీకు బుద్ధి లేదు, సిగ్గు లేదు, వెక్కం, మానం, సూడు, స్వర్ణ ఏది లేదు. నువ్వు ఒక మాయగతివి. నన్ను మోసం చేశావు. ప్రేమ పేరుతో వంచన చేశావు. నన్ను ప్రేమించాలని అబద్ధం చెప్పావు. మిస్టర్ పిచ్కాక్, స్టాప్ ద కెమెరా. నో, ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్టింగ్ పక్క ఆపు. ప్యాకప్. రే, నచ్చకపోతే నచ్చలేదని చెప్పరా. ఈ ప్యాకప్ గోలేంట్రా? వీళ్ళేరి కెమెరామ్యాన్, అసిస్టెంట్ డైరెక్టర్. అరే ఏరి ఏరి వీళ్ళు. అరే ఏంటే అక్కడ ప్యాకప్ అని చెప్పగానే ఇక్కడ లగేజ్ వచ్చేసినారు. జ్యూస్ కానీ కావాలంటే బావా, వాళ్ళకి కావాల్సింది జ్యూస్ కాదు, క్యాష్. కెమెరా రోలింగ్. క్లాప్ ఇన్. 58/2 టేక్ వన్, యాక్షన్. చూడు, నీకు బుద్ధి లేదు. ఎదురుగా నిజం కనిపిస్తున్నా చూడలేవు. నీలో మార్పు రాదు. యువర్ ఎ లయర్, యువర్ ఎ చీటర్, యువర్ ఎ బ్యాడ్. ఇది కాదు డయలాగ్. యు రియల్లీ సచ్ ఎ ఫ్రాడ్. మీలాంటి వాళ్ళని కొట్టాలి. ఒరేయ్, ఒకరినొకరు తిట్టుకోకుండా యాక్టింగ్ చేయండి రా. యాక్టింగ్ చేయండి. సూపర్ ఫీలింగ్, సూపర్ ఫీలింగ్. నైస్ డైలాగ్. ఏమిది ఫోన్ వచ్చిన మాట అడుగుతా ఉంది. చి ఈ ప్యాకప్ లో గోల్ ఏంట్రా బాబు? నువ్వేంట్రా సూపర్ ఫీలింగ్స్, గుడ్ ఎక్స్ప్రెషన్స్ అంటున్నావు? ఇంకోసారి గుడ్ అన్నావో కోసేస్తాను. చి వీళ్ళకి నాకు సింక్ అయ్యేది ఎప్పుడు? షూటింగ్ చేసుకునేది ఎప్పుడు? బావా, ఈ మధ్యన ప్రొడక్షన్ వాళ్ళు ఎవరు మనల్ని పట్టించుకోవట్లేదు బావా. ఇప్పుడు తెలిసిపోనది. అలాగైతే లోకిపోతాం. రే, నీ బాయి గారు కొట్టంగా కానీ తక్కువ అంచనాయి మాక. ఇదిగో ఇప్పుడు చూడనా తడక. రే, ఎవరు ఇక్కడ పడచ్చను? ఐ వాంట్ ప్యాకప్. ఐ వాంట్ ప్యాకప్. నాకు చెప్పింది వచ్చేసినది. ఏ డైరెక్టర్, ఈ డ్రింక్స్ చెప్పింది ఒక్కడి కోసం, ఇలా అందరి కోసం కాదు. వీళ్ళంతా నా అక్కడికి పంపిన ఏంటి? నీకు థమ్స్ అప్ కి ప్యాకప్ కి తేడా తెలియదని వీళ్ళందరికీ తెలుసు. అసలు నిన్ను కాదు అనాల్సింది. నీలాంటి అరబ్రెయిన్ వాళ్ళని అప్పచెప్పాడే ఆయన అనాలి. డ్రింక్ చేతిలో పట్టుకుని ఎంకిలా లుక్ ఏంట్రా చెప్పా? తాగిన దాంతో సహా డబ్బులు చెల్లించి బాగా బామధ్య డైరెక్టర్ ఏంటంటే కూర్చేసినాడు. ఒక్కొక్క ముక్క రేయ్, ఈ రోజైనా ప్యాకప్లు థమ్స్ అప్లు లేకుండా షూటింగ్ చేద్దామరా? అందరూ జాగ్రత్తగా వినండి. మన సినిమా క్లైమాక్స్ మార్చేశాను. మరో చరిత్ర, దేవదాసు, లైలా మజ్నులా మన సినిమా కూడా ట్రాజిడీతో ఎండ్ అవుతుంది.
ఏంటే ట్రాజడీ ఒప్పుకోరా అవునండి ఒప్పుకోరండి ఆ, ఒప్పుకోకపోతే ఓ పని చేయండి ఆ జ్యూస్ లో కాస్త విషయం కలుపుకొని తాగే సినిమాకి పట్టిన శని వదిలిపోతా అదేంటి బాబా పుసుక్కుని అంత మాట అనేశాడు అయ్యండి మనకెందుకు లేరా ఆ. ఇదిగో బాబు వాసు వాసు. ఇంకో గ్లాస్ జ్యూస్